మొదటి న్యూస్. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 2,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 33 గేట్లు ఎత్తి నీళ్లను కిందకు వదులుతున్నారు. శ్రీశైలంకు 2,49,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. జూరాల డ్రోన్ వ్యూ నుంచి మా ప్రతినిధి శంకర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రజెంట్ మనం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవలు తొక్కుతూ శ్రీశైలం దిగువకు వెళ్తుంది. మొట్టమొదటిసారిగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫ్లైట్ కెమెరా ద్వారా ఈ యొక్క డ్యాంకు సంబంధించినటువంటి పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఫ్లైట్ కెమెరాకు సంబంధించినటువంటి విజువల్లో చూడండి, డ్యామ్ ఎంత సుందరంగా కనిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 33 గేట్ల నుంచి నీరు ఏ విధంగా కిందికి వెళ్తుందో మనం ఫ్లైట్ క్యామ్ విజువల్స్లో చూడవచ్చు. ఫస్ట్ టైం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. బ్యాక్ ఎండ్లో వాటర్ ఎలా ఉంది, నిండు కుండను తలపిస్తున్నటువంటి ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు పైన ఉన్నటువంటి గేట్లు, దాని పక్కనే ఉన్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించినటువంటి పూర్తి విజువల్ను కూడా మనం చూడొచ్చు. గత కొద్ది రోజుల క్రితం జూరాల ఒట్టిపోయింది, మొత్తం కూడా సాగునీరుకు ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నిండు కుండలా మారడంతో పాటు కృష్ణమ్మ ఉగ్రరూపంతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి ఇక్కడికి ఎవరిని రాకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మేజర్గా ప్రాజెక్టుకు సంబంధించి డ్రోన్ విజువల్ ఒకసారి చూడండి, ఇంత సుందర దృశ్యాలు నిజంగా. ఎందుకంటే 2 కన్నులు చాలా ఇవన్నీ చూస్తే కూడా చాలా రోజులుగా వర్షాలు లేక వరదలు రాక మొత్తం ఒట్టిపోయింది ఈ ప్రాంతం అంతా. కానీ ఇప్పుడు ఆ సుందర దృశ్యాలను చూస్తుంటే ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టానంతా కూడా మర్చిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ డ్రోన్లో ఒక్కసారి నిజంగా విజువల్లో చూస్తే ఎంత ఉధృతంగా కృష్ణమ్మ కిందికి వెళ్తుంది. పైనుంచి డ్యామ్ను చూడొచ్చు, అదేవిధంగా రోడ్డును చూడొచ్చు, ఆ కుడి ఎడమ కాలువలను చూడొచ్చు, వాటర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ డ్రోన్ విజువల్లను చూసి ఖచ్చితంగా అందరూ కూడా సంతోషంగా హ్యాపీ మూమెంట్ పొందుతారని చెప్పి కూడా బిగ్ టీవీ ఆశిస్తుంది. ఫస్ట్ టైం బిగ్ టీవీ దీన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్క్రీన్లో క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తం కూడా క్లియర్గా మనకు కళ్ళకు కట్టినట్టుగా డ్రోన్ విజువల్లో దీన్ని చూద్దాం. ఒక మొత్తంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి వరద ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు శ్రీశైలం నిండుతుందా, గేట్లు ఎప్పుడు ఎత్తుతారా, కృష్ణమ్మ ఎప్పుడెప్పుడు నాగార్జున సాగర్కి వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తుంది. అది మరో 2-3 రోజుల్లో ఆ కళ కూడా నెరవేరబోతుంది. ఇప్పటికీ అధికారులు నీటి నిల్వలపైన ప్రత్యేక దృష్టి సారించి జూరాల నుండి వచ్చినటువంటి వాటర్ను ఒడిచిపట్టుకుని శ్రీశైలం నుండి దిగువకు వాటర్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ జూరాల దగ్గర తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రాజుతో శంకర్, బిగ్ టీవీ జూరాల ప్రాజెక్ట్ నుండి. చూసారుగా 33 గేట్లు ఎత్తిన తర్వాత జూరాల ఎంత ప్రకృతి రమణీయంగా కనిపిస్తోందో. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్త.